ఓకే. సూపర్. సో, ఐ రిక్వెస్ట్ ముందుగా చాలా వీడియోస్ ఆఫ్‌లో ఉన్నాయి. వీడియోస్ ఆన్ చేస్తే ఈరోజు నేను చెప్పబోతున్న క్లాస్ మీకు కనెక్ట్ అవుతుంది. మరి క్లాస్‌కొచ్చేదెందుకు? కనెక్ట్ అవ్వడం కోసమే కదండీ! అవునా కదా? ఓకే. మనం మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నా, అసలు మీరెవరో కూడా నాకు తెలీదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. అసలు మీరెవరో తెలీదు మేడం. యూట్యూబ్‌లో ఏదో వీడియోలో చూసాను అనే వాళ్ళైనా పర్వాలేదు. జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. అమ్మో! ఓకే. 1, 2 ఇద్దరే ఉన్నారా? అంటే మిగతా వాళ్ళందరికి నేను పరిచయమే. ఓహ్! ముగ్గురు. మీ మీ ఓకే. సూపర్. ఓకే. డన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్‌లో అయినా సరే నన్ను చూసి ఈ క్లాస్ ఎలా ఉంటదో విందాము అని వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్. హ్మ్. 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 ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా నా పేరు లలిత అరుణ్. సో నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని కాదు. ఓకే. నేను ఏంటి అంటే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ మెంటర్ని. ఎప్పుడైనా విన్నారా? లా ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అనే వర్డ్ విన్నారా ఎవరైనా? విన్నారా? ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ కి కొంచెం ఇంకా ఎక్కువ అని అర్థం. ఓకేనా? మనకి 3 లాస్ ఉంటాయి. లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ ది డివైన్ రిసోనెన్స్. ఓకే. సో ఈ డివైన్ రిసోనెన్స్ అంటే ఏంటి అంటే దేవుడికి మీకు మధ్యలో మీకు కావలసిన ఏదైతే దేవుడికి మీకు మధ్యలో ఉన్న ఆ ఏకాగ్రతను ఇంకా కొంచెం బెటర్గా చేయడానికి సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడికి మీ కనెక్షన్ని ఇంకా పెంచడానికి సపోర్ట్ చేసే ఒక మెంటర్ని. ఓకేనా? సో ఏది చేసినా ఏమి కావాలి అనుకున్నా ఫస్ట్ మనం కావాల్సింది ఎవరి సపోర్ట్? అంతే కదా, దేవుడి సపోర్ట్. సో ఆ సపోర్ట్ని మీ లైఫ్కి మీరే ఒక టార్చ్ బేరర్ లాగా రెడీ అవ్వడానికి ఈ ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. క్లియర్? ఓకే. ఈరోజు చాలా మంది పౌర్ణమి అనగానే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అమావాస్యలు, పౌర్ణమిలు ఏదో జరుగుతుంది, ఏదో మిరాకిల్స్ జరుగుతాయి, ఏదో వండర్స్ క్రియేట్ అవుతాయి అనేది చాలా మందికి ఉంటుంది కదా. అవునా కదా? ఓకే. ఆ వండర్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నిజంగానే అమావాస్యకి, పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే మన లైఫ్ 10x స్పీడ్‌లో ముందుకెళ్ళిపోతుంది. కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే. విత్ మెంటర్స్ హెల్ప్‌తో. ఓకే. ఈరోజు ఈ జ్యేష్ఠ పౌర్ణమి ప్రత్యేకంగా ఎందుకు ఈ క్లాస్ నేను పెట్టాను? అసలు వాట్ ఈస్ ద క్లాస్ పర్పస్ అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. అందరూ నోట్‌బుక్, పెన్‌తో రెడీగా ఉండండి. అండ్ ఈ క్లాస్ అయిపోయేంత వరకి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఉండండి. ఎందుకంటే నేను లాస్ట్‌లో ఒక వండర్‌ఫుల్ ముద్ర చెప్తాను. వండర్‌ఫుల్ మెడిటేషన్ చేపిస్తాను. ఒక సూపర్ రిచువల్ చెప్తాను. ఈ రోజు ఈ క్లాస్ ఎండింగ్‌లో రిచువల్ చెప్తాను. ఆ రిచువల్ మీరు ఈ రోజు, రేపు 2 డేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? లాస్ట్ చివరి డ్రాప్ అనేది ఒకటి ఉంటుంది చూసారా? ఆ చివరి డ్రాప్ ఎవరి లైఫ్‌ని ఎంత సూపర్‌గా మారుస్తుందో తెలీదు. సో అందుకని మధ్యలోనే వచ్చి, మధ్యలోనే వెళ్ళిపోయే ప్రయత్నాలు చేయకుండా కొంచెం ప్రశాంతంగా, ఓపికతో కూర్చోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే. ఎందుకంటే క్లాస్కి వచ్చినప్పుడు అసలు ఏదో ఒకటి తెలుసుకోవాలి. లైఫ్కి దాన్ని యాడ్ చేసుకొని కొంచెమన్నా గ్రో అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి ఉంటారు.
సో అలాంటప్పుడు ఓపికతో ఉంటే ఇంకా బెటర్ కదా. ఓకేనా. సో వీడియోస్ ఆఫ్లో పెట్టుకొని ఏదో విని వినట్టుగా ఉండకండి. చేస్తే కరెక్ట్గా చేయండి, ఏదైనా చేయకపోతే అసలు మొత్తమే చేయకండి. ఉంటే మనం వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి, నుని వెచ్చగా ఉండొద్దు, ఎటు కాకుండా ఉండొద్దు. చేస్తే పని మొత్తం అన్నా చేయాలి, లేదా మొత్తమే ఆపేయాలి. సగం సగం చేయొద్దు. దాని మీనింగ్ అది, వెచ్చగా చల్లగా అనేదానికి మీనింగ్. ఓకే డన్. ఇక్కడ నా నా నుండి ఒక క్వశ్చన్ మీ అందరికి. వాటర్ అంటే ఏంటి? వాటర్కి పౌర్ణమికి ఆ రిలేషన్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. వాటర్ అంటే ఏంటి? ఎవరికన్నా ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ ఇస్తాను. వాటర్ అంటే ఏంటి? మీకు తెలిసింది వాటర్ గురించి, మీకు తెలిసిన విషయం నాకు చెప్పండి. ఒక్కరు కూడా తెలీదా? డైలీ తాగుతున్నారు కదండి, ప్రతి పని వాటర్ తోనే చేస్తున్నారు కదా, వాటర్ అంటే ఏంటో చెప్పకపోతే ఎలా? ఎవరో చెప్తారులే, నాకేంది అని క్లాస్లో కదా ఎవరో ఒకరు క్లెవర్ స్టూడెంట్ చెప్తారు, నాకేం అవసరం అని అనుకుంటున్నారా? ఓ మై గాడ్, ఒక్కరు కూడా తెలీదా? సరే నేనే చెప్తా. ఈరోజు ఈ వాటర్కి పౌర్ణమికి చాలా కనెక్షన్ ఉంటుంది. పౌర్ణమి రోజు ఈ వాటర్తో మీరు చాలా 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 వర్క్ చేయాల్సి ఉంటుంది. వన్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్. సూపర్ అండి రాజేష్ బాబు గారు, ఎక్సలెంట్ ఆన్సర్. సూపర్. మీ అందరికి తెలుసు కదా, మన బాడీలో 75% వాటరే ఉంటుందని. అవునా కదా? ఎక్కువ శాతం మన బాడీలో వాటరే ఉంటుంది. అండ్ ఈ సృష్టి మొత్తంలో కూడా ఎక్కువ శాతం వాటరే ఉంటుంది. భూమి ఎక్కువగా ఉండదు, వాటరే ఎక్కువగా ఉంటుంది. అంత జలాశయమే. ఒకప్పుడు ఈ సృష్టి క్రియేట్ అవ్వక ముందు కంప్లీట్ వాటరే, ఇంకేం లేదు. దానినే కారణ సలిలం అని పిలుస్తాడు శ్రీకృష్ణుడు. కారణ సలిలం మొత్తం వాటరే, ఏం లేదు, జలాశయమే అంతే. అసలు ఈ నీరు ఈరోజు ఎక్కడి నుండి వచ్చిందో మీకు చెప్తాను నేను. నీరు నిజంగా భూమి లోపల నుండి వచ్చిందా, లేకపోతే విశ్వం అంతరాల్లో నుంచి వచ్చిందా, ఈరోజు నేను మీకు చెప్తాను. తెలుసుకోవాలని ఉందా? సూపర్. నీరు చైతన్యం. నీరు ఒక చైతన్యం. అండ్ మన యొక్క నిజమైన స్వరూపం వాటర్ అనేది. మీ అందరికీ తెలుసు వాటర్ అంటే కేవలం H2O మాత్రమేనా? కెమిస్ట్రీ అది H2O, దాన్ని వాటర్కి పేరు, అది ఫుల్ ఫామ్ H2O. లేక దైవ చైతన్యానికి ఒక జీవంతమైన మాధ్యమమా? దైవ చైతన్యానికి అంటున్నా. మనకి దేవుడికి మధ్యలో మీడియేటర్ వాటర్. ఏంటి మేడం, రోజు తాగే నీటికి అంత శక్తి ఉందా? ఎస్, చాలా శక్తి ఉంది. ఈ వాటర్ గురించి ఒక చిన్న టాపిక్ మీకు తెలిస్తే చాలు, మీ లైఫ్ని ఖచ్చితంగా మార్చుకోవచ్చు. అందరికి సిల్లీగా అనిపిస్తుంది కదా, కానీ ఇదే నిజం. సో జ్యేష్ఠ పౌర్ణమి అనేది కేవలం ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి, ఉత్త పౌర్ణమి కాదు, జ్యేష్ఠ పౌర్ణమి. సో ఈ పౌర్ణమి అనేది మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో చాలా శక్తివంతమైనదిగా చూస్తారు. లక్ష్మీతత్వం, చంద్రశక్తి, జలతత్వం, అంతర శుద్ధికి ప్రత్యేకమైన కాలంగా ఈ డేని గుర్తించబడతారు. ఈ డేని గుర్తించారు పౌర్ణమిని. ఓకేనా. సో మన శరీరంలో ఎక్కువ భాగం నీటితోనే నిర్మితమై ఉంది. పౌర్ణమి రోజున చంద్రుని గురుత్వాకర్షణ సముద్రపు అలలను ఎలా అయితే కంపింపజేస్తుందో, ప్రభావితం చేస్తుందో, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నిండు పౌర్ణమి రోజు సముద్రంలో అసలు ఎంత బాగుంటుందో ఎప్పుడైనా చూసారా? మీరు అబ్జర్వ్ చేశారా? బీచ్ దగ్గర చూసారా? చాలా బాగుంటుంది, చాలా ప్రభావితం చూపిస్తుంది వాటర్ పైన చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి. సో అలాగే మన శరీరంలో కూడా జలతత్వము ప్రకృతి లయతో స్పందిస్తుంది అని నేను చెప్పట్లేదు, మన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చాలా సాంప్రదాయాలలో ఉంది. చంద్రుని యొక్క వెలుతురికి సముద్రంలో ఉన్న వాటర్ ఎలా అయితే ప్రభావితం అవుతాయో,
మన శరీరంలో ఉన్న వాటర్ కూడా చంద్రుని యొక్క శక్తికి అలాగే అవుతుందంట. సో అందుకు చంద్రునికి ఈ మనలో ఉన్న వాటర్ కి కనెక్షన్ ఉంటుంది. క్లియర్? ఓకే. ఇప్పుడు దీనికి ఆ ధ్యానంతో, జపంతో ఎలా చేయొచ్చు? పౌర్ణమి అంటే స్పెషల్ మెడిటేషన్ ఉంటుందని అందరికీ తెలుసు. సో మరి ఈ వాటర్కి చంద్రునికి కనెక్షన్ చేస్తూ ఈ రోజును ఒక శుభ, అంటే చాలా పవిత్రమైన మంచి డేగా ఎందుకు పరిగణిస్తారో నేను చెప్తాను. ఈ రోజు మీరు క్లాస్లో తెలుసుకోబోయే కొన్ని అంశాలు హెడ్లైన్స్ రాసుకోండి. ఏంటి అంటే, జ్యేష్ఠ పౌర్ణమి యొక్క అసలు ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? నెక్స్ట్, పంచభూతాలతో పంచభూతాలలో జలతత్వం యొక్క పాత్ర ఏమిటి? ఆపో హీష్ట మయోభువ అనే వేదాలు వేదాలు ఎందుకు నీటిని దైవ స్వరూపంగా కీర్తించాయో ఈరోజు మీరు తెలుసుకుంటారు. భగవద్గీత శ్లోకం నేను క్లియర్గా చెప్తాను మీకు. నెక్స్ట్, చంద్రశక్తి మనసు మరియు మన యొక్క ఎమోషన్స్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం. తర్వాత లక్ష్మీతత్వం అండ్ మనలో, మన లైఫ్లో అందరిలో ప్రవహించే సమృద్ధి యొక్క రహస్యం. అండ్ లాస్ట్ వన్, జ్యేష్ఠ పౌర్ణమి ధ్యానం ద్వారా మనలో అంతర్గత శుద్ధి, కంప్లీట్ క్లెన్సింగ్ అయిపోవాలి ఈ ధ్యానంతో. ఇప్పటి వరకు మనము ఎన్నో ఇయర్స్ నుంచి దాచిపెట్టుకుంటూ వస్తున్న నెగిటివ్స్ అన్నింటినీ ఈరోజు క్లియర్ చేసుకోవాలి. పెంచి పోషిస్తూ వస్తున్న బాధలను, కష్టాలను, కన్నీళ్లను, లైఫ్లో ఫెయిల్ అవుతామా, సక్సెస్ అవుతామా అనే డౌట్స్ని, వీటన్నింటినీ ఈరోజు మీరు చేయబోయే మెడిటేషన్తో క్లెన్స్ అయిపోవాలి. ఓకేనా? సో భగవద్గీత యొక్క సందేశం ప్రకారం రసోహమస్పు కౌంతేయ, భగవద్గీత మళ్ళీ రిపీట్ చేయండి. క్వశ్చన్స్ అండి, అంటే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ మీకు రిపీట్ చేయాలా? రిపీట్ చేస్తూ నాకు టైం సరే, మీ ఒక ఒకసారి చెప్తాను చూడండి. జ్యేష్ఠ పౌర్ణమి యొక్క అసలు ఆధ్యాత్మిక రహస్యం ఏంటి తెలుసుకుంటారు. నెక్స్ట్, పంచభూతాలలో, మేడం స్పీడ్గా చెప్తున్నారు అనుకుంటారేమో. ఓకే, స్లోగానే చెప్తా, కానీ టైం కూడా చూసుకోవాలి. చాలా అంటే చాలా టాపిక్ ఉంది ఈరోజు. వీటన్నింటికంటే ముందు అద్భుతమైన మెడిటేషన్ చేయాలి. ఓకేనా? రికార్డింగ్ ఉంది, గ్రూప్లో వచ్చేస్తుంది. అరుణ్ గిక్స్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఛానల్ లింక్ నేను నాకు అందరు ఒకసారి హాయ్ అని పెట్టండి. ఆ ఛానల్లో లేని వాళ్ళు ఒకసారి హాయ్ అని పెడితే, నా నెంబర్ తెలుసు కదా, 75691593 7. హాయ్ అని పెడితే వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను. ఆ లింక్లో మీకు ఈ రికార్డింగ్ వస్తుంది, ఈరోజు జరిగిన క్లాస్ రికార్డింగ్ వస్తుంది. ఇక్కడ కాదండి, వాట్సాప్కి పెట్టండి. ఇక్కడ హాయ్ అని పెడితే పంపించలేను. ఓకే. భగవద్గీత 7వ అధ్యాయం 8వ శ్లోకంలో, ఓ కౌంతేయ, నీటిలోని రసమే నేను అని చెప్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఫస్ట్ వాటర్ గురించి ఏమని చెప్పాడంటే, నేను నీటిలోని జీవశక్తిని అని చెప్తాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? నేను నీటిలోని జీవశక్తిని. నీటిని కేవలం ఒక రసాయన పదార్థంగా కాకుండా దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే ఒక సాధనంగా చూడమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎలా అంట? ఎలా చూడాలంట? దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే, అంటే ఫీల్ అయ్యే ఒక సాధనంగా మీరు చూడండి అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీత 7వ అధ్యాయం 8వ శ్లోకంలో. ఓకేనా? నెక్స్ట్, ఆపోహిష్ట మయోభువ, ఋగ్వేదం 10వ అధ్యాయం 9వ శ్లోకంలో మీనింగ్ ఏంటి అంటే, ఓ జలదేవతలారా,
మీరు ఆనందాన్ని, శాంతిని, జీవశక్తిని ప్రసాదించేవారు అని చెప్తున్నాడు. వేద దృష్టిలో నీరు కేవలం దాహం తీర్చేది కాదు. మనందరికి తెలుసు వాటర్ అంటే ఏముంటది, మన ఫ్రెష్ అవ్వడానికి తాగడానికి ఇంతే కదా అని అనుకుంటాం. అస్సలే కాదు. కంప్లీట్ గా కనెక్షన్ విత్ గాడ్ అది వాటర్. చాలా పవిత్రత ఉంది వాటర్ కి. సో అందుకే వాటర్ ని కేవలం మీ యొక్క దాహాన్ని తీర్చే ఒక పదార్థంగా మీరు చూడకండి. అది పవిత్రత, ఆరోగ్యం, జీవన ప్రవాహానికి ఒక ప్రతీకగా చూడాలి వాటర్ని. ఎప్పుడైనా సరే ఈ రోజు నుంచి మీరు ఇంట్లో ఏదన్నా ఎక్కువగా ఎక్కడైనా వాటర్ డ్రాప్స్ డ్రాప్స్ పడిపోతూ ఉంటే ట్యాపులు ఒకటికి 2 సార్లు చెక్ చేయండి. చాలా మంది మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్య వాళ్ళు చెప్తారు వాటర్ వేస్ట్ చేయకండి, వాటర్ని నీళ్ళలాగా, డబ్బు నీళ్ళలాగా ఖర్చు పెట్టకండి అని చెప్తారు. ఎంతమందికి ఐడియా ఉంది? ఎంతమందికి ఐడియా ఉంది? నీటిని డబ్బుతో ఎందుకు పోలుస్తారో తెలుసా? నీరు అసలు అన్నింటికంటే ఇంపార్టెంట్. ఒక మనిషి ఫుడ్ తినకపోయినా బ్రతకొచ్చు, కానీ వాటర్ లేకపోతే 7 అవర్స్ దాటి ఉండలేరు మనిషి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. 7 అవర్స్ కంటే ఎక్కువసేపు వాటర్ తాగకుండా ఎవరు ఉండలేరు. ఒకవేళ ఉన్నారే అనుకోండి, లోపల డీహైడ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది బాడీలో. సో అది అన్నమాట. అందుకే వాటర్ని ఈ రోజు నుంచి కొంచెం జాగ్రత్తగా, డబ్బుని ఎలాగైతే వాడతారో చాలా పొదుపుగా, ఫ్యూచర్ జనరేషన్స్ కి దాచిపెట్టుకుంటూ, సేవింగ్స్ కొంత, ఖర్చులకు కొంత, అసెట్స్ కొంత, లయబిలిటీస్ కొంత, పిల్లల కోసం ఇలా ఇట్లా మనకు ఒక ఉంటుంది కదా ఒక ప్యాటర్న్. సేమ్ వాటర్ ని కూడా అలాగే మీరు పొదుపుగా వాడండి. నెక్స్ట్, ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి సాధన ఈ రోజు మీరు నాతో పాటు చేస్తారు. ఆఫ్టర్ దిస్ క్లాస్ మీరు కుదిరితే చంద్రుడి యొక్క వెలుతురులో చేయండి. మేడపైకి వెళ్ళండి. ఒకవేళ బాల్కనీలో మీకు ప్లేస్ ఉంటే, చంద్రుడు మీకు కనిపిస్తే ఆయన కాంతిలో మీరు చెయ్యండి. ఓకేనా? చాలా శక్తివంతమైన డే ఇవాళ, రేపు, ఎల్లుండి. ఈ 3 డేస్ వెరీ పవర్ఫుల్. ఒక్కవేళ మీరు చెయ్యగలిగితే ఒక పర్ఫెక్ట్ గోల్ ఫిక్స్ చేసుకొని గనుక ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 డేస్ మీరు మెడిటేషన్ కరెక్ట్గా చేయగలిగితే నైట్ టైంలో మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ మీ మనసులో కనీసం ఆవగింజంత అపనమ్మకం కూడా ఉండొద్దు. అవుతుందా లేదా, జరుగుతుందా జరగదా, ఎస్ ఆర్ నో, ఎవరిస్తారు, ఎక్కడి నుండి వస్తాయి, ఈ డౌట్స్ పెట్టుకోకండి. మీరు యూనివర్స్ని నమ్ముతున్నారు అంతే. ఆ చంద్రుడి యొక్క వెలుతురులో మీరు కూర్చున్నారు. సో జరిగి తీరుతుంది, నేను అనుకుంటే జరుగుతుంది అని మీరు కనుక బలంగా ఫిక్స్ అయితే జరుగుతుంది. డౌట్స్ పెట్టుకోకుండా మెడిటేషన్ చేయండి. ఈరోజు మీరు చేయాల్సిన, మెడిటేషన్కి ముందు మీరు చేయాల్సిన కొన్ని విషయాలు నేను చెప్తాను. ఒక మంచి బౌల్లో కొన్ని మంచి వాటర్ తీసుకోండి. కొంచెం స్వచ్ఛమైన వాటర్ తీసుకొని మీరు ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని మీ ముందు కూర్చోండి. వాటర్ పెట్టిన తర్వాత ఒక మట్టి దీపాన్ని పెట్టుకోండి. మేడం మట్టి దీపాలు ఇక్కడ లేవు మేడం అంటే, మీ ఇంట్లో రోజు దేవుడికి ఏ దీపం అయితే వెలిగిస్తారో ఆ దీపాన్నే పెట్టండి. ఓకేనా? దీపం వెలిగించుకోండి. వెలిగించుకొని చంద్రుని చూస్తూ కాసేపు అలాగే ఉండండి. అలాగే ఉంటూ ఇప్పుడు నేను ఒక శ్లోకాన్ని చెప్తాను, ఆ శ్లోకాన్ని మీరు రాసి పెట్టుకోండి. మెడిటేషన్కి ముందు లేదా మీరు మెడిటేషన్ చేస్తూ అయినా ఈ శ్లోకాన్ని మీరు జపిస్తూ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. రాసుకోండి. రసోహ రసోహ మస్పు రసోహమస్పు కౌంతేయ. కనీసం ఒక 11 టైమ్స్ చెప్పండి. తర్వాత కామ్గా, మౌనంగా అలాగే కూర్చోండి మెడిటేషన్లో. మెడిటేషన్ చేసేటప్పుడు నేను మీకు ఒక టెక్నిక్ ఈరోజు ఇస్తాను. ఆ టెక్నిక్ కూడా ఫాలో అవ్వండి. మేడం నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏవేవో థాట్స్ వస్తాయి మేడం అనుకునే వాళ్ళ కోసం ఈ టెక్నిక్.
ఆల్రెడీ మెడిటేషన్లో చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతేనేమో నార్మల్గా మీరు నేను చెప్పిన ఈ శ్లోకాన్ని 11 టైమ్స్ చెప్పి మెడిటేషన్లోకి వెళ్ళిపోండి మౌనంగా. ఒకవేళ నాతో అవ్వట్లేదు మేడం అనుకునే వాళ్ళకి ఒక 40 శ్వాసలను కౌంట్ చేయండి. ఎలా కౌంట్ చేయాలి మేడం అంటే, మీరు బ్రీత్ తీసుకున్నప్పుడు 1, శ్వాస వదిలినప్పుడు 2, మళ్ళీ అగైన్ మీరు శ్వాస తీసుకున్నప్పుడు 3, వదిలినప్పుడు 4. క్లియర్? అలా మీరు ఒక 40 శ్వాసలను కౌంట్ చేయండి. నేను క్లియర్గానే చెప్తున్నాను కదా. ప్లీజ్ చాట్ బాక్స్ క్లోజ్ చేసే పరిస్థితి తీసుకురావద్దు, ఐ రిక్వెస్ట్. ఎందుకంటే టైం నాకు చూసుకోవాలి. శ్వాస తీసుకున్నప్పుడు 1 అని కౌంట్ చేయండి, శ్వాస వదిలినప్పుడు 2 అని కౌంట్ చేయండి, మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు 3, మళ్ళీ శ్వాస వదిలినప్పుడు 4. ఇలా ఒక 40 శ్వాసలను కౌంట్ చేయండి మెడిటేషన్లో. ఇన్హేల్ ఎక్స్హేల్ని ఎలా తీసుకుంటున్నారో కౌంట్ చేయండి. ఎందుకు కౌంట్ చేయాలి అంటే మీకు ఏ ఆలోచనలు రాకుండా సపోర్ట్ చేస్తుంది ఈ కౌంటింగ్ మెథడ్ అనేది. శ్వాసను కౌంట్ చేయడం ఇప్పటి వరకు ఎవరైనా విన్నారా ఇప్పటి వరకు? సూపర్. ఐఫోన్ గారు, మీ పేరు తెలీదు నాకు, ఐఫోన్ అని ఉంది. ఐఫోన్ శివ, సూపర్ సూపర్. దీపం పెట్టుకొనే మెడిటేషన్ చేయాలి. డౌట్స్ అన్ని లాస్ట్లో నేను క్లియర్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే. బ్రీత్ని కౌంట్ చేస్తూ కూర్చోండి. అలా కూర్చున్న తర్వాత ఒక 40 బ్రీత్స్ మీరు కౌంట్ చేసేసరికి మీకు ఏ ఆలోచనలు రావు, డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు, ఆలోచన రహితమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. క్లియర్? సో అలా మీరు మెడిటేషన్లో కూర్చొని ఫస్ట్ ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకోండి మీ ముందు. తర్వాత కుదిరితే వాటర్ బాటిల్స్ పెట్టుకోండి. ఆ వాటర్ని సూర్యుడి యొక్క వెలుతురులో అలాగే ఉంచండి కాసేపు, నైట్ అంతా ఉంచినా పర్వాలేదు. తర్వాత ఒక దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించి ఇప్పుడు నేను చెప్పిన చంద్రుడిని కాసేపు అలా చూస్తారు. చంద్రుడిని చూసిన తర్వాత నేను చెప్పిన శ్లోకాన్ని ఒక 11 టైమ్స్ చెప్తూ మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ క్లియరా? నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ వాటర్కి కృతజ్ఞతలు చెప్తూ ఆ వాటర్ని మీరు తాగుతారు. ఎప్పుడు? ఆఫ్టర్ మెడిటేషన్. 10 నిమిషాల, 15 నిమిషాల మీ ఇష్టం. కానీ అసలు మెడిటేషన్ ఎన్ని నిమిషాలు చేయాలి అంటే ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు మెడిటేషన్ చేయాలి. అప్పుడు మీకు కనెక్షన్ చాలా బాగా కుదురుతుంది మెడిటేషన్కి. 40యా, 50యా, 60యా. రసోహమస్పు కౌంతేయ. ఓకేనా శ్లోకం. నెక్స్ట్, ఈ సాధనలో మనకు ముఖ్యమైనది ఏంటి అంటే నీటితో అద్భుతమైన శక్తులు ఉన్నాయనే ఒక నమ్మకం మీకు ఏర్పడుతుంది. తర్వాత కృతజ్ఞత, నెక్స్ట్ ఏకాగ్రత, తర్వాత ఇన్నర్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువగా మీకు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఓకేనా? సో ఈ మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ అది. నెక్స్ట్, బహుశా ఈ జ్యేష్ఠ పౌర్ణమి మనకు చెప్పే రహస్యం ఇదే కావచ్చు. నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది, చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రకృతి స్పందిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీకు అనిపించిందా ప్రకృతి స్పందించడం? సూపర్ అండి, గ్రేట్. నెక్స్ట్, మరి ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే మీ యొక్క మనసు నిశ్శబ్దం అయితే ఆత్మ తన యొక్క స్వరూపాన్ని గుర్తిస్తుందంట. ఏంటి మేడం? ఎస్, అదే నిజం. నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో, చంద్రుడు ఎలాగైతే ప్రకాశిస్తాడో, ప్రకృతి మనకి ఎలాగైతే స్పందిస్తుందో, మీ మనసు కూడా నిశ్శబ్దంగా అయితే మీ లోపల ఉన్న ఆత్మ తన యొక్క స్వరూపాన్ని గుర్తిస్తుందంట. మరి అంత ప్రశాంతత, అంత నిశ్శబ్దం నాకు ఎలా వస్తుంది మేడం అంటే దానికి వన్ అండ్ ఓన్లీ వే, వన్ అండ్ ఓన్లీ టెక్నిక్ మెడిటేషన్ సాధన. శ్వాస మీద ధ్యాస, అంతే. ఓన్లీ బ్రీత్ మీద అంతే. ఇంకా మీరు మళ్ళీ అక్కడ చాంటింగ్ ఏం చేయకూడదు. జస్ట్ మీ శ్వాస వచ్చి పోవడాన్ని మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు మీ మనసు నిశ్శబ్దమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది.
ఓకేనా? చాలా మంది నాకు అప్పులు ఉన్నాయి మేడం, నాకు టెన్షన్స్ ఉన్నాయి మేడం, నాకు చాలా అది ఇది ఇది అని చెప్తారు. అలాంటప్పుడు నేను కూర్చోలేకపోతున్నా మేడం అంటే మీకు విషయం తెలుసా? అది ఇది ఉన్నప్పుడే మీరు మెడిటేషన్లో కూర్చోవాలి. ఆ టెన్షన్స్ ఉన్నప్పుడే కూర్చోగలగాలి. అదే అసలైన సాధన. నాకు ఒకటి ట్రూత్ చెప్పండి, మీకు అన్ని సఫిషియెంట్ గా ఉన్నాయండి. మొత్తం మీరు ఏది కోరుకుంటే అది పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఎవరైనా కూర్చొని మెడిటేషన్ చేస్తారా? చేస్తారా? ఒక్కరు కూడా చేయరు. ఏదో ఒక ట్రిప్పులో తిరుగుతూ ఉంటారు, ఏదో ఒక పార్టీలో ఉంటారు. అవునా కదా? అందుకే అండి, దేవుడికి తెలుసు దేవుడిని ఎవరైతే మర్చిపోకుండా చేయడం కోసం ఆయన అందరికి అందుకే అన్ని సఫిషియెంట్ గా ఇవ్వడు. ఒక చిన్న వెలితి పెడతాడు. ఆ వెలితి ఎందుకో తెలుసా? పాపం ఆయనని మనం మర్చిపోకుండా ఉండడం కోసం. మనకు ఒక ప్రాబ్లం వస్తేనే దేవుడా 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 అని ఎందుకంటాం? అదే మీకు అన్నీ ఉన్నాయి, కనీసం పూజ గది ఓపెన్ చేస్తే దీపం కూడా పెట్టరు. మీ ఇంట్లో ఎవరో ఒక్కరు పెడతారు కానీ అందరైతే అసలే పూజ గది వైపు కూడా వెళ్ళరు. అవునా కదా? ఇది నిజం. నిజం ఇది. ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం టెంపుల్ చుట్టూ పొర్లు దండాలు పెడతాం, ప్రదక్షిణలు చేస్తాం, అసలు ఇంకా మామూలుగా ఉండదు మన భక్తి. సో అందుకే మెడిటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది చెయ్యడానికి మీ మనసు ప్రశాంతమైన స్థితిలోకి వచ్చినప్పుడే మీ యొక్క సోల్కి, పాపం ఆ సోలు ఈ జన్మ ఎందుకు తీసుకుందో ఆ పర్పస్ ఏంటో ఆ సోల్ అప్పుడు ఆలోచిస్తుంది. ఆ సోల్కి మనం అంత టైం ఇవ్వం, ఎందుకంటే మన లైఫ్లో మన రెస్పాన్సిబిలిటీస్తో మన టెన్షన్స్తో సోలు తన యొక్క పర్పస్ ఏంటో గుర్తించే సమయాన్ని మనం సోల్కి ఇవ్వట్లేదు. పాపం ఆ సోల్ మనల్ని మన శరీరాన్ని అడిగి తీసుకున్నది ఎందుకు? తన యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చింది. అద్దెగా మన బాడీని తీసుకుంది. సోల్ పర్పస్ అది. జస్ట్ ఈ బాడీ సోల్కి రెంట్కి తీసుకుంది దేవుడి దగ్గర నుండి. కానీ మనము పాపం ఆ సోలికి ఆలోచించే టైం కూడా ఇవ్వం. అందుకే మళ్ళీ జన్మెత్తడం, మళ్ళీ జన్మెత్తడం, మళ్ళీ జన్మెత్తడం, అవన్నీ తీర్చుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేసి. అందుకే మీకు ఇలాంటి మీ యొక్క సోల్ పర్పస్ తెలియాలి అంటే నేను రీసెంట్గానే సుదర్శన యోగం అనే ఒక క్లాస్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. 3 బ్యాచెస్ అయిపోయి సుదర్శన యోగం 3 బ్యాచెస్ అయిపోయాయి, బేసిక్ క్లాసెస్. ఇన్నర్ నుండి హీల్ అవ్వడం కోసం, రూట్ లెవెల్లో మార్పు తీసుకురావడం కోసం నేను సుదర్శన యోగం అనే ఒక క్లాస్ స్టార్ట్ చేశాను. జస్ట్ 999 ఫీతో 9 డేస్ ఉంటుంది క్లాస్. ఎవ్రీ డే, ఎవ్రీ నైట్ 8 to 9, 1 అవర్ ఉంటుంది. ఓన్లీ అందులో మీ లైఫ్కి మీరే టార్చ్ బేరర్గా ఎలా మారాలి మాత్రమే నేను చెప్తాను. ఫ్రీ కాదు, 999 ఫీ అని చెప్పాను. దయచేసి కొంచెం మెసేజెస్ ఆపండి ప్లీజ్. నేను లాస్ట్లో అనౌన్స్మెంట్ చేస్తాను. ఓకే. ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది నీటిని తాగమని మాత్రమే చెప్పట్లేదు మనకు, మన యొక్క జీవిత ప్రవాహాన్ని ఫీల్ అవ్వండి అని చెప్తుంది. ఇప్పుడు నీటి గురించే కదా టాపిక్. ఇంత చేసి వాటర్ తాగడమేనా మేడం క్లాస్ అంటే కాదు. నీటిని తాగేటప్పుడు మీ యొక్క జీవిత ప్రవాహాన్ని మీరు ఫీల్ అవ్వండి. ఓకేనా? ఎందుకంటే మీరు ప్రకృతికి వేరు కాదు. తర్వాత మీరు అదే విశ్వ చైతన్య ప్రవాహంలో ఒక అల మాత్రమే. విశ్వ చైతన్య ప్రవాహంలో జస్ట్ మనం మనుషులం ఒక అల అంట. ఓన్లీ అల. సరేనా? సో మరి ఇంతకీ ఇంత చెప్తున్నారు మేడం ఈ వాటర్ గురించి. ఈ వాటర్ ఎక్కడి నుండి వచ్చింది అసలు? నేను చెప్తా అని చెప్పాను కదా. అసలు వాటర్ ఏ నక్షత్రం నుంచి ఏ గ్రహం నుండి వచ్చిందో చెప్తానని చెప్పాను కదా. చెప్తా, నోట్ చేసుకోండి. భూమి పైన ఉన్న నీరు అసలు భూమికి సంబంధించింది కాదు. చాలా మంది తలలు ఇలా పట్టేసుకుంటున్నారు. నిజమండి. అసలు ఈ నీరు భూమికి సంబంధించింది కానే కాదు. వేరొక నక్షత్ర విస్ఫోటనం వల్ల ఏర్పడింది. ఒక నక్షత్రము విస్ఫోటనం చెందిన తర్వాత వచ్చిన వాటర్ ఇది. నక్షత్రం నుండి వచ్చింది మనకి ఈ వాటర్ ఈ భూమిపైకి, తెలుసా? భూమి నుండి పుట్టిన వాటర్ కాదు ఇది.
దీనికి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే నీటిలోని హైడ్రోజన్ ఎక్కువగా విశ్వం ఆరంభమైనప్పుడు బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిందని చెప్తున్నారు. నీటిలోని ఆక్సిజన్ వంటి కొన్ని భారమైన మూలకాలు ఏమైనాయంటే నక్షత్రాల గర్భంలో ఏర్పడి కొన్ని సందర్భాలలో అవి ఏమైనాయంటే సూపర్ నోవా అంటే నక్షత్రం యొక్క విస్ఫోటనం ద్వారా అంతరిక్షంలోకి వ్యాపించినాయంట. అలా వ్యాపించిన తర్వాత ఆ ధూళి, ఆ వాయువులు ఇవన్నీ ఒక సౌర కుటుంబం లాగా ఏర్పడినాయి. సౌర కుటుంబం లాగా ఏర్పడి ఏం చేస్తున్నాయంటే భూమి ఏర్పడే సమయంలో ఈ పదార్థంలో కొంత భాగం భూమి వైపుకు చేరింది. అర్థమవుతుందా క్లియర్గా? మళ్ళీ చెప్పాలా? రిపీట్ అగైన్ అంటారా? అయితే ఓకే. అదనంగా ఏమైందంటే కొన్ని నీటి అణువులు ఏమైనాయంటే గ్రహాల యొక్క గ్రహ శలకాలుగా ఏర్పడి ధూమకేతువుల నుండి భూమి ధూమకేతువుల ద్వారా భూమికి చేరి ఉండవచ్చని పరిశోధకులు అంటే మన శాస్త్రవేత్తలు మన సైంటిస్టులు చెప్తున్నారు. భూమిలో నుండి పుట్టింది కాదు, ఒక నక్షత్ర విస్ఫోటనం వల్ల స్టార్ట్ అయింది. ఆ వాటర్నే మనందరం వాడుతున్నాం. మొదటి తరం నక్షత్రాలు ఇవి విశ్వంలో ఏర్పడిన తొలి భారీ నక్షత్రాలంట. సో ఇవి సూపర్ నోవల్గా అంటే విస్ఫోటనంగా పేలినప్పుడు ఏమైందంటే ఆక్సిజన్ వంటి భారమైన మూలకాలు అంతరిక్షంలో వ్యాపించినాయి యూనివర్స్లో. సో ఆ ఆక్సిజన్ బిగ్ బ్యాంగ్లో ఏర్పడిన హైడ్రోజన్తో కలిసి మొదటి నీటి అణువుగా ఏర్పడి ఉండవచ్చని 2025లో మనకి ఒక సైంటిఫికల్ ప్రూఫ్ని తీసుకొచ్చారు మన సైంటిస్టులు. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పరిశోధనలు చేస్తున్నారో అర్థమవుతుందా? ఈ సైన్స్ పుట్టక ముందే దేవుడు మన కోసము ఎన్ని పుట్టించి పెట్టాడు ఒక్కరైనా ఆలోచించారా? చాలా మంది ఏదైనా విషయం చెప్తే యూట్యూబ్లో ఏదైనా విషయం రీల్ పెడితే వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ సైన్స్ అని పెడతారు. ప్రతిదానికి ప్రూఫ్ అంటే నిజానికి అసలు సైన్స్ పుట్టక ముందే మనకు మన వేద శాస్త్రాలు పుట్టాయి, ఉపనిషత్తులు పుట్టాయి. చాలా మంది ప్రతిదానికి లింకప్ విత్ సైన్స్. కొన్ని విషయాలు సైన్స్కి కూడా ఇంకా అందలేదు, ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సో అందుకే ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వాల్సింది సృష్టిని క్రియేట్ చేసిన సృష్టికర్తకు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సైన్స్, డాక్టర్స్ వీళ్ళంతా ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. మీకు తెలుసా ఫస్ట్ డాక్టర్ ఎవరో? ఎవరికైనా తెలుసా? ఫస్ట్ డాక్టర్ చరకుడు. ఎందుకంటే క్లాస్లో చెప్పిన కాబట్టి వీళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఆచార్య చరక మహర్షి ఫస్ట్ డాక్టర్ ఆయన. ఇప్పుడు డయాబెటీస్కి చాలా మంది హాస్పిటల్స్లో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు పేషెంట్స్ని, కానీ డయాబెటీస్ వస్తుంది ఫ్యూచర్లో, దానికి మందు కూడా ఆయనకు తయారు చేసి పెట్టారు. కానీ ఇప్పుడు డయాబెటీస్తో మన పాపులేషన్ నెంబర్ 2 ప్లేస్లో ఉంది ఇండియా ఇప్పుడు. కానీ దీనికంటే ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు, మన మునులు వాళ్ళు చెప్పారు. చరక మహర్షి చరక సంహిత అనే గ్రంథంలో తను మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 2025లో మన శాస్త్రవేత్తలు దాన్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఉదాహరణకి తాజా అధ్యయనాలు అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన దాంట్లో సూర్యుడి కంటే 13 రెట్లు ద్రవ్య రాశి గల ఒక నక్షత్రం అండ్ 200 రెట్లు ద్రవ్య రాశి గల ఇంకొక నక్షత్రం, ఇవి రెండు సూపర్ నోవాల నమూనాలను ఉపయోగించి ఏం చేశారంటే ఇది నిజమైన గుర్తింపు పొందిన ఒక నక్షత్రాల పేర్లు కాదు, ఇవి జస్ట్ మా అందాలకు తీసినయే అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు. జస్ట్ ఇది కంప్యూటర్ నమూనా అని ఇచ్చారు, ఇంకా కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు నిజంగా మీకు నేను చెప్పాలి అంటే ఈ యొక్క పౌర్ణమి క్లాస్లో మన శరీరంలోని నీటి అణువులలోని ఆక్సిజన్ కోట్లాది సంవత్సరాల క్రితమే జీవించి
పేలిపోయిన ఒక పురాతన నక్షత్రాల గర్భంలో పుట్టింది. క్లియర్? మన శరీరంలో ఉన్న నీటి అణువు. నక్షత్రాల పేర్లు మనకు తెలియకపోవచ్చు, నిజంగా తెలీదు. కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఏంటి మేడం అంటే, మన శరీరంలో ప్రవహిస్తున్న ప్రతి నీటి అణువు విశ్వ చరిత్రను తనలో మోస్తుంది. 75% వాటర్ ఉన్న మన బాడీ ఏం మోస్తుందండి? విశ్వ చరిత్రను మోస్తుంది. అందులో ఉన్న ఒక్కొక్క నీటి అణువే విశ్వ చరిత్రను మోస్తుంది. అంటే 75% ఉంది. మరి ఎంత విశ్వ చరిత్రను మోస్తుంది మన బాడీ? ఎస్ ఆర్ నో? అందుకే ఋషులు ఏం చెప్తారంటే, యదా పిండే తదా బ్రహ్మాండే అని చెప్తారు. ఏం చెప్తారు? యదా పిండే తదా బ్రహ్మాండే అని చెప్తారు. ప్రతి పదానికి, మన పెద్దవాళ్ళు చెప్పిన పదానికి ఎంత రీసెర్చ్ ఉందో చూస్తున్నారా? వాళ్ళు ఊరికే పదాలు, పద్యాలు, శ్లోకాల రూపంలో మనకి ఇవ్వలేదు. దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం అస్సలు ఆలోచించము. మనకు అన్ని ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. నా క్లాస్కి వస్తారు, ఆన్ ద స్పాట్ రిజల్ట్ రావాలి. అవదు. స్టవ్ మీద రైస్ కడిగి పెట్టినప్పుడు ఉడకడానికి కనీసం 15 నిమిషాలు, 20 నిమిషాలు టైం ఇవ్వాలి. మీరు బియ్యం ఇలా కడిగి అలా స్టవ్ మీద పెట్టగానే అవుతుందా? ప్రతి దానికి ఒక టైం. ఇప్పుడు చాలా మంది డబ్బు, విజయం ఇవే మా లైఫ్కి నిజమైన ఆనందాన్ని ఇస్తాయి, మేము అనుకున్నవన్నీ ఇవి రెండిటితోనే స్టార్ట్ అవుతాయి అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీకు నిజమైన ఆనందాన్ని అనుభవించే శక్తిని నిర్ణయించేది ఎవరో తెలుసా? చంద్రుడే. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మనసు, మన యొక్క భావోద్వేగాలు అంటే మన యొక్క ఫీలింగ్స్, శాంతి, ఆనందం, మన యొక్క తల్లి అంతర్ముఖ చైతన్యానికి కారకుడు అని భావిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో. మనందరం అంతో కొంత, కనీసం ఒక 80% అయినా 50% అయినా జ్యోతిష్యాన్ని నమ్ముతాం. అవునా కదా? ఖచ్చితంగా నమ్ముతాం. సో ఆ జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడి గురించి ఎంత బాగా చెప్తున్నారంటే, మన యొక్క మనసు, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ప్రశాంతత, మన యొక్క హ్యాపీనెస్, అమ్మ అంటే తల్లి అంతర్ముఖ చైతన్యానికి కారకుడిగా చూపిస్తున్నారు చంద్రుణ్ణి. అసలు లైఫ్ అంతా అక్కడే ఉంది, చూస్తున్నారా? ఇక నుండి ఇన్ని పౌర్ణములు ఎలా వెళ్ళిపోయాయో, ఇన్ని అమావాస్యలు ఎలా వెళ్ళిపోయాయో ఓకే, గతం గతః. కానీ దిస్ పౌర్ణమి ఆన్వర్డ్స్ ఖచ్చితంగా చంద్రుడి యొక్క శక్తిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క చంద్రుడి శక్తిని మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, డన్. ఇప్పుడు చంద్ర బలాన్ని పెంపొందించుకోవడానికి మీ అందరిలో చెప్పబడిన ఒక 7 ఆధ్యాత్మిక మార్గాలు నేను మీకు చెప్తాను. రెడీ? ఓకే. ఫస్ట్ వన్, చంద్రుడి కంటే కూడా, చంద్రుడు మనకి ఎప్పుడో నిండు పౌర్ణమి ఆ టైంలో మనకి కనిపిస్తాడు. ఎస్ సార్ నో? సో మరి రెగ్యులర్గా నేను పూజించాలి, ఆరాధించాలి అని అనుకుంటే పరమశివుడిని మీరు ఆరాధించండి. శివుడి జటాజూటంలో అర్ధచంద్రుడు అలంకారంగా ఉంటాడు. అవునా కదా? అర్ధచంద్రుడు కనిపిస్తాడు కదా శివుడి యొక్క తలపైన. సో మరి శివుడి లింగం పైన, శివలింగం పైన మీరు వాటర్ వేస్తే, అభిషేకం చేస్తే ఆ చంద్రుడిని మీరు ఆరాధించినట్లే కదా? ఆ చంద్రుడి యొక్క శక్తి మీరు తీసుకున్నట్లే కదా? అందరికి శివాలయాలు అందుబాటులోనే ఉంటాయి, ప్రతి ఊర్లో ఉంటుంది శివాలయం. పాసిబిలిటీ ఉంటే ప్రతిరోజు శివాలయం వెళ్ళడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్. అభిషేకం చేయడం వీలు కాని వాళ్ళు జస్ట్ అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని రండి, మెడిటేషన్లో కూర్చొని ఇంటికి వచ్చేయండి. మీరు చూడండి మీ లైఫ్లో ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో. నా లైఫ్లో నేను అసలు నేను చాలా మిరాకిల్స్ తీసుకున్నాను.
మెంబర్ ఆఫ్ మిరాకిల్స్. ప్రతిరోజు అభిషేకం చేయడం వీలు కాదు అనుకునే వాళ్ళు కనీసం సోమవారం ఖచ్చితంగా అన్ని టెంపుల్స్లో అలో చేస్తారు. సోమవారం రోజు పెద్ద క్యూ ఉంటుంది. ఆఫీసులోకి వెళ్ళే వాళ్ళు వీలవని వాళ్ళు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క పవర్ఫుల్ ఎనర్జీని తీసుకొని కాసేపు మెడిటేషన్ చేసి మీ వర్క్స్లోకి మీరు వెళ్ళిపోండి. పాసిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. సోమవారం రోజు పరమశివునికి అభిషేకం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే చంద్ర అనుగ్రహాన్ని మీరు పొందుకోవడానికి శ్రేష్టంగా ఉపయోగపడే ఏదైనా ఉంది అంటే ఆ ప్రతి మండే రోజు మీరు అలా చేయండి. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఏంటి అంటే ముత్యాలు తెలుసు కదా అందరికీ, వైట్గా ఉంటాయి ముత్యాలు. ఓకే, ఈ ముత్యాలను సరైన విధంగా మీరు ధరించడానికి ట్రై చేయండి. ముత్యం అనేది ఏంటి అంటే చంద్రుడికి సంబంధించిన ఒక రత్నంగా మన యొక్క జ్యోతిష్య గ్రంథాలు పేర్కొన్నాయి. అందులో కొన్ని తేడాలు ఉంటాయి. మళ్ళీ చాలా మందికి ముత్యము అనుకూలం కాదు, సో అండ్ సో ఉంటాయి కదా. సో అందుకే వెండిలో అమర్చిన ముత్యాన్ని సోమవారం లేదా ఏదైనా ఒక మంచి శుభముహూర్తంలో అనుభవజ్ఞులైన జ్యోతిష్కులను కలిసి వాళ్ళ సలహా మేరకు మీరు ధరించడానికి ట్రై చేయండి. ఓకేనా? అలా కూడా మీరు చంద్రుని యొక్క శక్తిని పొందుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, చంద్ర బీజ మంత్రాన్ని జపించండి. అదేంటో నేను చెప్తాను, నోట్ చేసుకోండి. చంద్ర బీజ మంత్రం ఓం శ్రాం సా శేష. తెలుసు కదా ఆలు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాం మనం. సా శే ష లాస్ట్ లో రాసి చూపించనా? ఐడియా లేదా చాలా మందికి? దిస్ వన్ క్లియర్. ఈషా కనిపిస్తుందా మేడం? అక్షరాలు గుర్తులేవు మేడం, అంతా ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారా? ఓకే, బీజ మంత్రాలన్నీ మనకు తెలుగులో చాలా పలకడానికి బాగుంటాయి. ఓకే, ఓం శ్రాం శ్రీం శ్రీం శ్రౌం శ్రౌ. ఈ షాకి ఔత్వం శ్రౌ, పక్కకి సున్నా, సా నార్మల్ సా సా పక్కకి జస్ట్ సా పెట్టి 2 డాట్స్ పెట్టండి. మీరు పలికేటప్పుడు ఈజీగా ఉంటుంది, రాసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చూడండి, లాస్ట్లో సా నార్మల్ సా చెప్పాను కదా. కొంచెం మనకి సంస్కృత పదాలు రాయడం కొంచెం ఇబ్బంది, పలకడం మాత్రం ఈజీగానే ఉంటాయి. ఓకేనా? చంద్రాయ నమః. మళ్ళీ చెప్తున్నా, ఓం శ్రాం శ్రీం శ్రౌ సహా. అంటే సహా అంటే హా రాయకండి, సా పక్కకు 2 డాట్స్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ చంద్రాయ నమః. అబ్బాస్, అరుణ్ సార్ ఆల్రెడీ మీకు గ్రూప్లో పెట్టారు, చాట్ బాక్స్లో ఒకసారి రాసుకోండి. ఓకే, ప్రతిరోజు ప్రతి సోమవారం పాసిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేయండి. ఒకవేళ పాసిబుల్ అవ్వని వాళ్ళు ప్రతి సోమవారం 108 టైమ్స్ ఈ యొక్క మంత్రాన్ని, బీజ అక్షరాలని 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. సోమవారం ఖచ్చితంగా చేయండి. టైం ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేయండి. ఓకేనా? లైఫ్ మారాలి, మార్చుకోవాలి, నేను అనుకున్నవన్నీ నెరవేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయండి. ఒక రోజు 2 రోజులు చేసి రిజల్ట్ రాలేదు అని అనకండి. మినిమం 11 డేస్, 21 డేస్, 41 డేస్ మండలకాల దీక్ష అంటారు. ఈ మండలకాల దీక్షను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. చాలా మంది ఒక రోజు 2 రోజులు చేసి ఆపేస్తారు. అలా కాదు, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. మీరు సక్సెస్ అవ్వడానికి కన్సిస్టెన్సీ అనేది తాళం చెవి, అంతే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి
సోమవారం వ్రతం పాటించండి. ఉపవాసం ఐడియా ఉంది కదా అందరికి. సో సోమవారం రోజు ఏం చేస్తారంటే, సోమవారం రోజు ఒక్కటే పూట భోజనం చేయండి. మిగతా ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. ఏదైనా లిక్విడ్స్ తీసుకోండి. ఫ్రూట్ జ్యూసెస్, మజ్జిగ అలా తాగండి. వీలైనంత వరకి వైట్ కలర్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి మండే రోజు. అంటే ఉప్పు తినమంటారా మేడం అని క్వశ్చన్స్ వేయద్దు. ఉప్పు కాదు. ఉప్పు కూడా వైట్ గానే ఉంటుంది కదా మేడం. ఉప్పు తినమని నో. వైట్ అది సాల్ట్ తినకండి. ఆ రోజు ప్రతి సోమవారం ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి. ఏదో ఒక పూట మాత్రమే మీల్స్ తీసుకోండి. మిగతా ఆ 2 పూటలు ఏదో ఒక మజ్జిగ, సమ్ ఫ్రూట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, పౌర్ణమి యొక్క చంద్రకాంతిని ఆస్వాదించండి. కొద్దిసేపైనా చంద్రుడి యొక్క కాంతిలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి. అప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది. ఏ టెన్షన్స్ ఉండవు. అంత క్లియర్గా, కొంచెం కామ్గా, నీట్గా అనిపిస్తుంది మీది మీకే. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, మీ యొక్క తల్లిని గౌరవించండి. స్టార్టింగ్లో చెప్పాను కదా సూర్యుడి యొక్క తత్వాలు. అందులో పేరెంట్స్ విషయానికి వస్తే, చంద్రుడు మన జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు తల్లికి కారకుడు. అందుకే తల్లితో ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో ఉండడం మీలో ఉన్న చంద్ర బలాన్ని పెంచే ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనగా చెప్పబడుతుంది. ఇక్కడ ఎవరికైనా పేరెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ లేకపోతే మనసులో అయినా చెప్పండి. ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా చాలా ప్రేమగా చూసుకోండి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, తెలుపు వస్తువులను దానం చేయండి. సోమవారం రోజు తెలుపు వస్తువులు ఏముంటాయి మనకు? పాలు, బియ్యం, తెలుపుకు సంబంధించి చక్కెర, తెల్లని ఏవైనా బట్టలు, ఇవి దానం చేయడం ద్వారా చంద్రునికి సంబంధించిన శుభకార్యం మీ లైఫ్లో జరుగుతుంది. శుభకార్యాలు జరగడానికి ఇవి మీకు సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్, మనిషి యొక్క జీవితంలో డబ్బు విజయాన్ని ఇస్తుంది, పేరు గౌరవాన్ని ఇస్తుంది, మంచి పేరు. కానీ మనశ్శాంతి, ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం, అంటే ఎమోషన్స్ని, నిజమైన ఆనందం, ఇవన్నీ మీరు అంతర్గతంగా పెంపొందించుకోవాల్సినవి. ఒక్క రోజులో జరిగేవి కాదు. కన్సిస్టెన్సీగా మీకు ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా. అక్కడ ఆఫీస్కి వెళ్తే బాస్, బిజినెస్ చేస్తుంటేనేమో కస్టమర్స్ వస్తారా లేదా, నా కౌంటర్ ఈరోజు నేను అనుకున్నంత అమౌంట్తో నిండుతుందా లేదా, సో అండ్ సో టెన్షన్స్ అయితే ఉంటాయి. మరి ఈ టెన్షన్స్ మధ్యలో మీకు ప్రశాంతత ఎక్కడ వస్తుంది? మీ మనసు ఎప్పుడు నిశ్శబ్దం అవుతుంది? నిశ్శబ్దమైన మనసే, ఆందోళనగా ఉన్న మనసు మీ యొక్క గోల్స్ని ఫుల్ఫిల్ చేయదు తెలుసా. నిశ్శబ్దంగా ఉన్న మనసులో దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసిస్తున్నాడంటే ఆటోమేటిక్గా మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి కదా. మరి అంత ప్రశాంతత మాకెక్కడ వస్తుంది మేడం అంటే, దానికోసమే ఈ మెడిటేషన్. నేను నేను కండక్ట్ చేస్తున్న సుదర్శన యోగా క్లాస్. అక్కడ మీకు ఇన్నర్ నుండి రూట్ లెవెల్లో చెప్తున్నాను కదా, మీ లైఫ్కి మీరే టార్చ్ బేరర్. ఎవరో లైట్ వేస్తే ఆ లైట్లో మీరు మీ జర్నీని ముందుకు తీసుకెళ్ళడం కాదు. మీ లైట్ మీరే వేసుకోవాలి మీ లైఫ్కి. అప్పుడు మీరు ఎంత దూరమైనా ట్రావెల్ చేయగలుగుతారు, మీ చేతిలో లైట్ ఉంటే. అదే పక్కన లైట్ వేస్తే వానికి నచ్చినప్పుడు ఒకసారి ఇటేస్తాడు, ఒకసారి అటేస్తాడు లైట్. అప్పుడు మీరు ఎటు వెళ్ళలేరు, కామ్ అయిపోతారు. సో అలా కాకుండా మీ లైఫ్కి మీరే ఒక టార్చ్ బేరర్ లాగా రెడీ అవుతారు. సుదర్శన యోగం 41 days ఉంటుంది. 3 sessions ఉంటాయి. అందులో స్టెప్స్ వైజ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికతను మీరు ఈ యొక్క సాధనలో ధ్యానం, దానం, తల్లిదండ్రుల సేవ, శివారాధన వంటి మార్గాలు ఇవన్నీ మీరు చేస్తే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఇలా మీ మనసు ప్రశాంతమైనప్పుడు మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా జరిగి తీరుతుంది. ఓకే, డన్. ఈ రోజు నేను ఒక ముద్ర చెప్తాను, చెప్పాను కదా, ఒక అద్భుతమైన ముద్ర. అద్భుతమైన ముద్ర ఏంటి అంటే, ఇప్పుడు హ్యాండ్ ఇలా ఉంది కదా, చూడండి. ఈ తంబు ఫింగర్ కొన లిటిల్ ఫింగర్ పైన ఇలా పెట్టండి. వరుణ ముద్ర అంటారు ఈ ముద్రను. పేరేంటి? వరుణ ముద్ర. ఇది కూడా వాటర్ కనెక్షనే. ఈ రోజు మీరు చేయాల్సిన ఈ ముద్ర వేసుకొని మెడిటేషన్ చేయాలి. వరుణ ముద్ర. ఈ ఈ మూడు ఫింగర్స్ ఇలా స్ట్రైట్ గా రిలాక్స్డ్ గా పెట్టేయండి పైన. ఈ టూ ఫింగర్స్ ని మాత్రం ఇలా క్లోజ్ చేయండి. ఈ థమ్ ఫింగర్ ఈ థమ్ ఫింగర్ జస్ట్ మీకు కొన మాత్రమే ఈ లిటిల్ ఫింగర్ పైన తగులుతుంది. ఓకేనా? సో ఇది, ఈ ముద్రలో మీరు కూర్చొని కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలైనా కూర్చోండి. మామూలుగా ఇలా ఒళ్ళో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి ఒళ్ళో అయినా పెట్టుకోండి. ఇలా అయినా పైకి బాబా అని పెట్టుకుంటే చేతులు నొప్పి వస్తాయి, కానీ మామూలుగా ఇలా పెట్టండి. ఓకేనా? ఈ ముద్ర వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, మీ బాడీలోకి కావలసిన వాటర్ని అందిస్తుంది, తేమను అందిస్తుంది, చర్మం పొడి బారకుండా హెల్ప్ చేస్తుంది, మీ గొంతు డ్రై అవ్వకుండా కూడా సపోర్ట్ చేస్తుంది, నెక్స్ట్ జీర్ణక్రియకి సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు చాలా మంది హెల్త్ ఇష్యూస్, కీళ్ళ నొప్పులు, సంథింగ్ ఏవేవో ప్రాబ్లమ్స్ చెప్తారు కదా. సో వాటి నుంచి కూడా ఓవర్కమ్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ మన బాడీలో ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో, వ్యర్థ పదార్థాలు, అవి బయటికి పోవడానికి కూడా ఈ ముద్ర మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ అన్నిటికంటే ఎక్కువగా హార్మోనల్స్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. సైన్స్ పరంగా, హెల్త్ పరంగా చూసుకుంటే ఆ ముద్ర మీకు ఇన్ని సౌకర్యాలను అందిస్తుంది. అయితే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటి మేడం అంటే, ఫస్ట్ మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ముద్ర మీరు వేస్తే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మీ లోపల వచ్చే టెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ టెన్షన్స్ అన్నింటిని తగ్గిస్తుంది. అది మనీ టెన్షనా, లైఫ్ టెన్షనా, రిలేషన్షిప్ టెన్షన్సా, అసలు ఏ ప్రాబ్లంతో మీరు ఉన్నారో వాటి నుంచి మీకు ఉపశమనం కోసం ఈ ముద్ర వేయండి. తర్వాత ఏంటి అంటే, మీ అందరిలో ప్రేమ, దయ, మృదత్వం ఇలాంటి భావాలను పెంపొందించడానికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఈ ముద్ర. క్లియర్? వరుణ ముద్ర అంటారు. వరుణ ముద్ర, జలతత్వ ముద్ర అని కూడా అంటారు. జలతత్వ ముద్ర. సో ఇప్పుడు ఈరోజు మీరు చేయాల్సిన ఒక రిచువల్ కూడా చెప్తాను. టాపిక్ చెప్పాను, నెక్స్ట్ ముద్ర చెప్పాను, ఇప్పుడు ఒక రిచువల్ కూడా చెప్తాను. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 డేస్ మీరు ఈ యొక్క రిచువల్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ రిచువల్లో అన్ని చెయ్యాలా మేడం అంటే అన్నీ అక్కర్లేదు. మీ ఇంట్లో మీకు అందుబాటులో ఏది ఉంటే అది చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కొంచెం పసుపు వేయండి. ఫస్ట్ వాటర్ నింపండి. ఆ బౌల్లో వాటర్ నింపి కొంచెం పసుపు వేయండి. ఈ పసుపు వేసిన ఈ వాటర్ మీకు ఏం చేస్తుంది అంటే, ప్రాస్పారిటీని, బ్లెస్సింగ్స్ని అట్రాక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ పెట్టాలి మేడం అంటే, చంద్రుడి యొక్క కాంతిలో పెట్టాలి. బౌల్లో వాటర్, పసుపు వేసి చంద్రుడి యొక్క కాంతిలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 డేస్ కూడా మార్చాలి వాటర్ని. ఇప్పుడు ఈ రోజు నైట్ పెడతారు, ఆ వాటర్ని మీ ఇంటి ముందు ఏదైనా మొక్కలకైనా వేయండి, లేకపోతే ఇంటి ముందు కడప సింహద్వారం దగ్గర మామూలుగా అటు ఇటు 2 సైడ్స్ పోయండి వాటర్ని. అలా పోయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే చెట్లకు, ఇంటి ముందు కొన్ని చెట్లు అయితే పెంచుకుంటారు కదా నార్మల్గా, ఆ చెట్లకి వేయండి ఫస్ట్ డే. మళ్ళీ సెకండ్ డే ఏం చేస్తారు, మళ్ళీ ఆ బౌల్ని వాటర్తో ఫిల్ చేసి మళ్ళీ టర్మరిక్ ఇలా 3 డేస్ వేస్తారు. ఇది వేసిన తర్వాత చంద్రుడి కాంతిలో మీరు పెట్టేటప్పుడు ఒక
ఒక స్పెసిఫిక్ గోల్ ఫిక్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా సమ్ అమౌంట్ నీడ్ ఉంది. 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 మనీ నీడ్ ఉంది. మీరు ఎవరినో ఒక పర్సన్ని అడగాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక ఇంటెన్షన్ వస్తుంది. లేదా మీకు తెలిసిన కొన్ని వేస్ నుంచి ఆ డబ్బు మీకు వస్తుంది. ఆ వేస్ నుంచి పర్టికులర్గా నాకు వస్తుంది అని మీరు ఫిక్స్ అవుతారు కదా. అలా ఫిక్స్ అయి పెట్టేయండి. ఈ బౌల్ని 3 days పెట్టండి. ఒక్కటి మాత్రం చెప్పగలను, మీరు అనుకున్న వే నుంచే విశ్వం మీకు హెల్ప్ చేస్తుంది అని కాదు, కానీ మీరు ఊహించని విధంగా కూడా ఆ హెల్ప్ అందుతుంది. యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఎ మినిట్. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే, బౌల్ తీసుకుంటారు. ఆ బౌల్లో వాటర్తో ఫిల్ చేస్తారు. బే లీవ్స్ తెలుసు కదా, బిర్యానీ ఆకులు. సో ఆ బిర్యానీ ఆకుల పైన కూడా మీకు ఎంత మనీ కావాలి లేదా మీకు ఏ నీడ్ తీరాలి, ఆ ఆకు పైన ఒక గ్రీన్ కలర్ పెన్ను లేదా మార్కర్తో ఆకుల పైన రాసి ఆ వాటర్లో పెట్టండి. సరేనా? వాటర్లో మళ్ళీ ఇది కూడా 3 days. మీకు పాసిబిలిటీ ఉంటే ఏదో ఒకటే చేయండి. మీకు ఏ నీడ్ ఉందో ఆ నీడ్ని బట్టి. ఫస్ట్ చెప్పింది ఏంటి? ప్రాస్పారిటీ అండ్ బ్లెస్సింగ్స్ కోసం అది చేస్తారు మీరు. టర్మరిక్ వాటర్ బౌల్. నెక్స్ట్ ఏంటి అంటే, బే లీవ్స్తో చేస్తారు. మీకు ఒక రైట్ వే కనిపించడానికి, న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వడం కోసం బే లీవ్స్తో ఈ రిచువల్ మీరు చేస్తారు ఈ 3 days, న్యూ ఆపర్చునిటీస్ కోసం. నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకొక బౌల్, లెమన్ తెలుసు కదా అందరికి, వాటర్తో ఫిల్ చేస్తారు. లెమన్ని ఇక్కడ ఈ పిక్చర్లో కట్ చేసిన విధంగా కట్ చేసి సేమ్ చంద్రుడి యొక్క కాంతిలో మీరు పెడతారు. అలా పెట్టడం ద్వారా మీకు ఏమవుతుంది అంటే, మీకు ఏవైతే నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీ యొక్క కర్మను, చాలా మంది అంటారు కదా, నా కర్మ ఇలా ఉంది మేడం, ఏం చేస్తాం చెప్పండి అని అంటారు కదా. ఆ కర్మను మీరు అనుకునే వేలో కాకుండా కొంచెం పాజిటివ్ వేలోకి తీసుకురావడానికి ఈ రిచువల్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీ సరౌండింగ్స్ అంతా కూడాను ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, సేమ్ బౌల్ మాత్రమే, దాంట్లో ఇంగ్రీడియంట్స్ మీరు మారుస్తున్నారు. బౌల్ వాటర్ సేమ్, ఇంగ్రీడియంట్స్ మాత్రం మీరు మారుస్తున్నారు. సో రోజ్ పెటల్స్ని కూడా వేస్తారు ఆ వాటర్లో. సో రోజ్ పెటల్స్ వేస్తే ఏంటి మేడం యూజ్ అంటే, ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ కరెక్ట్గా లేకపోతే, ఇంట్లో అందరి రిలేషన్స్ ప్రాపర్గా లేవు, తల్లిదండ్రులతో, అత్తమామలతో, పిల్లలతో, హస్బెండ్ అండ్ వైఫ్తో కరెక్ట్గా లేకపోతే మీరు ఈ రిచువల్ చేయండి. సంబంధాలన్నీ సూపర్గా అవుతాయి. ప్రేమ, ఫస్ట్ ప్రేమ అనేది పెరుగుతుంది అందరిలో. ఎమోషన్స్ చాలా అంటే చాలా డీపెన్ అవుతాయి, స్ట్రాంగ్ అయిపోతాయి. మీ ఫ్యామిలీలో చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, ఎంత సంపాదించినా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఎందుకు ఇదంతా అని అంటారు. సో మరి ఆ మంచి ప్రశాంతత కోసం, మంచి ప్రేమ, మీ మీ రిలేషన్స్ అన్నీ కూడాను స్ట్రాంగ్ అవ్వడం కోసం, డీపెన్ అవ్వడం కోసం ఈ రిచువల్ చేయండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ బౌల్, వాటర్ సేమ్, అందులో సాల్ట్ వేస్తారు. రాక్ సాల్ట్ అందరికి ఐడియా ఉంది కదా, కల్లుప్పు అంటారు కదా. సో ఆ సాల్ట్ని ఆ వాటర్లో వేయండి. ఇలా వేయడం ద్వారా ఏమవుతుంది అంటే, మీ చుట్టుపక్కల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ సాల్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీ ఎనర్జీస్ కూడా, మీ ఎనర్జీలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఈ సాల్ట్ అబ్జర్వ్ చేసుకొని మీకు ఒక రక్షణ లాగా సపోర్ట్ చేస్తుంది, ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. నేను
ఆ యూట్యూబ్ ఛానల్లో రీల్స్లోకి వెళ్ళండి, మీరు షార్ట్స్లో చాలా రిచువల్స్ చేశాను. అందులో మీకు పాసిబిలిటీ ఉంటే ఏదో ఒక రిచువల్ని ఒక 21 days నాన్ స్టాప్గా చేయండి, రిజల్ట్ పక్క. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకొక బౌల్లో సిన్నమన్ తెలుసు కదా అందరికీ, సిన్నమన్, దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క ఎంత పవర్ఫుల్ అంటే అట్రాక్ట్స్ వెల్త్, సక్సెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఇంటూ యువర్ లైఫ్. మీకు ఏది కావాలనుకుంటున్నారో మీ లైఫ్లోకి, డబ్బు, సక్సెస్, పాజిటివ్ ఎనర్జీ, ఇవన్నీ మీ లైఫ్లోకి కావాలనుకుంటే ఇది చేసేయండి. ఒక బౌల్లో వాటర్ తీసుకుంటారు, దాల్చిన చెక్కలు, పౌడర్ కాదు, దాల్చిన చెక్క స్టిక్స్ని అందులో వేస్తారు. తర్వాత ఏం చేయాలి మేడం ఈ స్టిక్స్ అంటే, ఏమీ లేదు, చెట్లకి వేసేయండి. లేదు అంటే ఈ స్టిక్స్ అన్నింటినీ కొంచెం ఎండబెట్టి వాటర్ లేకుండా చేసి మీరు డబ్బు దాచుకునే ప్లేస్లో పెట్టినా ఓకే, మీ వ్యాలెట్లలో పెట్టుకున్నా ఓకే. దాల్చిన చెక్క వెరీ 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 పవర్ఫుల్. చాలా బాగా డబ్బుని అట్రాక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. మెన్ అయితే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న పించప్ దాల్చిన చెక్కని తీసుకొని పాకెట్లో వేసుకొని వెళ్ళండి. చాలా బాగుంటుంది, అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్నమన్ స్టిక్ ఆర్ పౌడర్. ఓకేనా? సో నెక్స్ట్, లవంగాల ఐడియా ఉంది కదా, క్లౌస్. సేమ్ ఇవి కూడా ఆ వాటర్లో మీరు లవంగాలను వేస్తారు. నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివిటీని రిమూవ్ చేస్తుంది. టాక్సిక్ ఎనర్జీ అంటే ఆ, మన ఏదైతే విషపూరితమైన ఎనర్జీస్ ఉంటాయి అంటారు కదా, బ్లాక్ ఎనర్జీస్. బ్లాక్ ఎనర్జీస్ అంటే ఐడియా ఉందా? రేకి రేకి ఎనర్జీస్ ఉంటాయి కదా. సో వాటన్నింటి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ స్పిరిచువల్ ప్రొటెక్షన్లోకి తీసుకొస్తుంది లవంగాలు. సో ఇలా మీరు చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పుదీనా, మింట్ లీవ్స్. సో మింట్ లీవ్స్ కూడా మీరు చంద్రుడి యొక్క కాంతిలో పెట్టి మీ ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్నెస్ని ఇస్తుంది. నెక్స్ట్ మీకు మంచి కంప్లీట్గా న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే క్రిస్టల్స్. ఇక్కడ ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు తెలీదు. నేనే త్వరలో ఒక అద్భుతమైన ప్యూర్ క్రిస్టల్స్ని తెప్పిస్తున్నాను ఫ్రమ్ యుఎస్ఏ నుంచి. పత్రిజీ సార్ వల్ల స్మాల్ డాటర్ పరీ సిస్టర్ దగ్గర నుండి నేను తెప్పిస్తున్నాను. ప్యూర్ క్రిస్టల్స్ నా దగ్గరే మీకు అవైలబుల్ ఉంటాయి, కానీ ఇప్పుడు కాదు, ఒక 2 months ఆర్ 1 month తర్వాత అవైలబుల్లో ఉంటాయి. సో ఈ క్రిస్టల్స్ కనుక మీ హ్యాండ్లో ఉన్న చాలా మంచిది. సో యాంప్లిఫైస్ పాజిటివ్ ఎనర్జీ, మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్రిస్టల్స్ ట్రెండ్ అండి, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, కానీ వీటిని కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచే ఈ క్రిస్టల్స్ని యూజ్ చేస్తున్నారు మన వాళ్ళు. సో ఈ క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే క్లియర్, మీకు బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అన్నింటినీ క్లియర్ చేస్తాయి. ఏ బ్లాకేజెస్ అయినా సరే, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, సక్సెస్, ఏదైనా సరే అవన్నీ క్లియర్ చేయడానికి, హీల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇలా ఏ క్రిస్టల్ మేడం నా దగ్గర ఏ క్రిస్టల్ లేదు మేడం అంటే ఓకే, లీవ్ ఇట్, వదిలేయండి. ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, ఆ వాటిలలో ఏదో ఒకటైనా మీరు చేయండి. మీ 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 రిలేషన్స్ బాగుండాలి అంటే రోజ్ పెటల్స్, రోజ్ ఫ్లవర్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి. సిన్నమన్ స్టిక్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి. మింట్ లీవ్స్ అందరికీ అవైలబుల్. నిమ్మకాయలు అందరికీ. మీకు మీ దగ్గర ఏది ఉన్నదో దాంతో చేయండి. లేని దానికోసం టెన్షన్ పడి స్ట్రెస్ తెచ్చుకోకండి. ఓకేనా? లేని దానికోసం స్ట్రెస్ తీసుకోకండి. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మీ దగ్గర ఉందో అన్నీ చేయాలనుకుంటే ఇంకా సూపర్. అన్నీ ఉంటే అన్నీ చేసేయండి. ఒకవేళ అవేవి లేని వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దని నేను చెప్తున్నాను. వీటిలలో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ముద్రలో కూర్చొని ఒక్క 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం. ప్రశాంతంగా కూర్చోండి, అందరూ మెడిటేషన్ చేయండి. సో మెడిటేషన్లోకి, బిఫోర్ మెడిటేషన్ మీకు చెప్తున్న ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సుదర్శన యోగం క్లాస్ అనేది నేను ఇప్పటి వరకు చాలా మంది
బయట మీకు యూట్యూబ్స్లో ఏవేవో జూమ్ క్లాసెస్లో ఎవరు ఈ పేరుతో అయితే స్టార్ట్ చేయలేదు. సుదర్శన యోగం, ఇది ఫర్ ద ఫస్ట్ టైం మేమే స్టార్ట్ చేసాం, అరుణ్ సార్ అండ్ నేను. ఎందుకు చేసామో కూడా మీకు క్లియర్గా చెప్తాను. చాలా సంవత్సరాల నుంచి నేను ఎన్నో క్లాసెస్ అటెండ్ చేశాను, ఏవేవో చేశాను, చెప్పినవన్నీ చేశాను. బట్ ఎప్పుడు రిజల్ట్ నాకు స్టార్ట్ అయింది అంటే, మూలంని పట్టుకున్న, శ్వాస యొక్క మూలంని నేను పట్టుకున్న తర్వాత నాకు సక్సెస్ స్టార్ట్ అయింది. ఏంటి మేడం ఆ శ్వాస యొక్క మూలం అంటే, ఇందాక మీకు ఆల్రెడీ ఫ్లోలో ఒక టెక్నిక్ ఇచ్చేసాను, శ్వాసని కౌంట్ చెయ్యండి అనే ఒక టెక్నిక్ ఇచ్చేసాను. ఇలాంటి టెక్నిక్స్ శ్వాసకు సంబంధించినవి 108 టెక్నిక్స్ ఉన్నాయి. అందులో కనీసం ఈ 8 టెక్నిక్స్ మీరు ఫాలో అయినా మీరు అనుకున్నవన్నీ చాలా ఈజీగా నెరవేర్చుకుంటారు. ఈ సుదర్శన యోగం క్లాస్ అనేది 41 డేస్ ఉంటుంది. బేసిక్ 9 డేస్ ఉంటుంది, అడ్వాన్స్ 10 డేస్ ఉంటుంది. ఆ తర్వాత 21 డేస్ డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. ఇంకా మధ్యలో 1 డే కూడా గ్యాప్ ఉండదు అనమాట. ఇలా 41 డేస్ క్లాసెస్ అనేది ఉంటాయి. సో ఈ క్లాసెస్ మీరు ఫస్ట్ 9 డేస్ అటెండ్ అయితే అడ్వాన్స్ క్లాస్కి మీకు ఎంట్రీ అనేది ఉంటుంది. బేసిక్ అటెండ్ అవ్వని వాళ్ళకి, అంటే ప్లే గ్రూప్ అవ్వకుండా నర్సరీలోకి తీసుకోం కదా, సేమ్ అలా అన్నమాట. సో అందుకే ఈ క్లాస్ అటెండ్ అవుతే ఏమవుతుంది అంటే, ఫస్ట్ శ్వాస యొక్క మూలం తెలుస్తుంది. ఏ మూలాన్ని పట్టుకుంటే సక్సెస్కి టార్చ్ బేరర్, చెప్పాను కదా, మీ లైఫ్కి మీరు టార్చ్ బేరర్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. లేదు మేడం నాకు ఇన్స్టంట్గా జరగాలి అంటే, ఇన్స్టెంట్గా ఏది అవ్వదు. మ్యాగీ నూడిల్స్ కూడా 2 మినిట్స్ టైం పడుతుంది, అవునా కదా. మ్యాగీ అవ్వడానికి కూడా 2 మినిట్స్ టైం తీసుకుంటుంది, అది బాయిల్ అవ్వడానికి. సో మిగతా మీ లైఫ్లో కావాల్సిన సక్సెస్ మీకు రావాలి అంటే, ఈ సుదర్శన యోగం అనేది మీకు ఒక మెయిన్ పిల్లర్ అవుతుంది. ఈ పిల్లర్తో మీరు మీ ఇంటిని నిర్మించుకోవచ్చు, మీ కలల ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు. అంత అద్భుతమైన క్లాస్. ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి ప్రాసెస్ అంతా ఒక్కసారి నాకు వాట్సాప్ ఛానల్లో లేని వాళ్ళు జస్ట్ హాయ్ అని పెట్టండి, మీకు దానికి సంబంధించిన పోస్టర్ పంపిస్తాము, డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి, మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం. ప్రశాంతంగా కూర్చోండి.